ఈ రోజుల్లో దేవుణ్ణి రక్షించే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. సరాసర లోకానికి అధిపతి అయిన పరమాత్ముడు, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్, దట్ గ్రేట్ పవర్, దట్ ఆల్మైటీ. ఆయన రక్షించడానికి, ఆయనకి ఇళ్ళు కట్టడానికి, టెంపుల్ కట్టడానికి మనం ఎవరు? ఇవన్నీ మనం చేసుకునే బూటకపు లక్షణాలను ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉండాలి. ఏ మతం మీద నమ్ముకుంటా మతం, ఏ దేవుడి మీద నమ్ముకుంటా దేవుడు. పూజ చేసుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు, ఎవరి పద్ధతులు వాళ్ళ, ఎవరు ఒకరు తప్పు పట్టకూడదు. కానీ ఇది మాత్రం నిజం, ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన క్రూరమైన హింస మానవ జాతిలో ఎప్పుడు నడిచినా సరే మతం పేరు మీద నడిచింది. మీరు చరిత్ర చదవండి ఎప్పుడైనా సరే. ఏ యుద్ధాలు జరిగినా ఊహించలేనంత హింస, ఊహించలేనంత జనసంహారం అన్ని మతాల పేరు మీద నడిచినాయి. అందుకని మతం గురించి మాట్లాడేప్పుడు ఒక మతం గుర్తుపెట్టుకోండి, మతం ఒక పర్సనల్ ఇష్యూ. ఎవరైనా దాన్ని పబ్లిక్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. కొన్ని పుణ్యక్షేత్రాల పేర్లు తీసుకొని అన్నామంటే ఈ రోజున మనల్ని బయటకు వెళ్ళి చంపేస్తారు. అంత పిచ్చోళ్ళని తయారు చేశారు. నేను జార్ఖండ్ డీజీపీ. ఎట్లా పిచ్చోళ్ళు అవుతారో ఈ మతం మధ్యలో? ఎందుకంటే మాదక ద్రవ్యాలకైనా మతం మందుకి చాలా దగ్గర సంబంధం ఉంది.